గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్న యూజర్లకు ఇది షాక్. ఏప్రిల్ 1 నుండి వచ్చే కొత్త రూల్స్ తో గూగుల్ పే, ఫోన్ పే చేయలేమా? ఎన్పిసిఐ డిక్లేర్ చేసింది. ఎన్పిసిఐ తీసుకున్న నిర్ణయంతో కొన్ని అకౌంట్స్ ఆగిపోనున్నాయి. ఆ అకౌంట్ నంబర్స్ ఎవరివి? ఎవరి నంబర్స్ ఆగిపోనున్నాయి? ఎవరు చెల్లింపులు చేయలేరు? ఇది అంతా తెలుసుకోవాలంటే ఈ వీడియో మనం చూడాల్సిందే. ఇప్పుడు జనరల్ స్టోర్ నుండి డిజిటల్ సూపర్ మార్కెట్ వరకు అన్ని డిజిటల్ పేమెంట్సే. కరెన్సీ నోట్ల వాడకం పూర్తిగా తగ్గిపోయింది మన దేశంలో. అన్ని యూపీఐ పేమెంట్స్ తోటే ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో ఎన్నో యాప్స్ వచ్చాయి. మన యూపీఐ అకౌంట్, బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే చాలు. మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉన్నా, ఇన్యాక్టివ్లో ఉన్నా అది మాత్రం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక మీదట అలా కాదు, ఇప్పుడు యాక్టివ్లో ఉండాల్సిందే. అంటే మన బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉండాల్సిందే, లేకపోతే మనం యూపీఐ పేమెంట్ చేయడం జరగదు. ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి రిలేటెడ్ ఫోన్ నంబర్ యాక్టివ్లో లేకపోతే బ్యాంక్ అకౌంట్ నుండే కాక యూపీఐ గేట్వే నుంచి కూడా అది తొలగింపబడుతుంది. ఏప్రిల్ 1 నుండి ఈ కొత్త రూల్ అమలు కానుందని ఎన్పిసిఐ డిక్లేర్ చేసింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ చాలా పెరిగింది. సైబర్ క్రైమ్ కొత్త పద్ధతుల ద్వారా ఒక అకౌంట్ నుండి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాయి. సో అది అలా జరగకుండా ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏప్రిల్ 1 నుండి ఇది అమలు కానుంది. ఇప్పుడు అందరూ వినియోగదారులు ఎవరైతే యూపీఐ పేమెంట్స్ చాలా వాడుతున్నారో వాళ్ళందరూ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ యాక్టివ్ స్టేజ్లో ఉందో లేదో. ఉంటే మాత్రమే అది ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.